ఎవరు బాబు మీరు ఇలా వచ్చారు? పప్పింటి ఆడపిల్లతో గొడవ పెట్టుకున్నందుకు నీ మక్కెలు ఎరగొట్టి గూడ్స్ బండిలో పడేయడానికి వచ్చాం. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఇవాళ శుక్రవారం 12 గంటల వరకు రావుకాలం. రావుకాలంలో ఈ చేత్తో నేను ఏ పని చేయను. ఎలా? 12 అవటానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. నేనున్నానుగా. నన్ను కొట్టడానికి, నా పని పట్టడానికి మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మాకు 5 నిమిషాలు చాలు నీ పని పూర్తి చేయడానికి. 5 నిమిషాల్లో మీరు మీ పని పూర్తి చేయలేకపోయారు, గడియారం 12 గంటలు టాంగ్ టాంగ్ అని కొట్టడం మొదలు పెడుతుంది. నేను మిమ్మల్ని టమేల్ టిమేల్ అని కొట్టడం మొదలు పెడతాను. 12వ గంట కొట్టేసరికి మీరంతా అయ్యో అయ్యో అయ్యయ్యో. అట్లనా? మళ్ళీ మాట్లాడతా. ఫైల్ ముందు పంపించారు, వాళ్ళు కొరియర్లు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇంగ్లీష్లో ఉంది, కెన్ ఐ రీడ్? జోక్ చేస్తున్నావా అనుకోండి. కానీ నవ్వుతావేంద్ర, చదువు. ఓకే. బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ ఎనీ వుల్, ఎస్ఆర్ఎస్ఆర్ 3 బ్యాగ్ ఫుల్. ఇది నా ఓన్ టాలెంట్ ఏం కదండి, ఇందులో ఉన్నది అంతే. పెన్నుతో చచ్చే బచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు? ముచ్చు మొహం చచ్చు వెతవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చెమటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా. ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అబ్బక పుట్టిన వాడైతే రారా నా ఇంటికి, లేదా చెప్పు
చౌరాస్తాలో గిరిగీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మా గంగా కొవ్వొత్తి వెలిగించమ్మా. అన్నయ్య వస్తే చీకట్లో ఇబ్బంది పడతాడు. అన్నయ్య వచ్చినట్టున్నాడు నాన్న. అన్నయ్య అక్కడే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తున్నాను. ఆహా, ఈ నీళ్ళైతే కొబ్బరి నీళ్ళు లెక్కున్నాయి. మా అమ్మ యాదొచ్చింది తల్లి. తమ్మి గణేష్ దిల్కుసైందా? సొంత ఇంట్లో ఉన్నట్టుంది అనుకో. అబ్జెక్షనా? బయటికి పోయి మాట్లాడుకుందాం. అవసరం లేదు నాన్న. కాఫీ. చెప్పండి తమ్మి, ఈ స్ట్రైట్ పాయింట్కి వస్తున్నా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే చార్మినార్కు ఉన్నంత హిస్టరీ ఉన్నది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతట్లో దొరికినానంట. గప్పడి సంధి ముష్టోళ్లతో ముష్టెత్తిన, కుష్టోళ్లతో దుప్పట్ల పండిన, కుక్కలు కూడా అండ్ల పండవయ్యా. నేను 7 ఏళ్లకే పిక్ పాకెటింగు, బిలాకులో టిక్కెట్ అమ్ముడు సురువు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాను అనుకున్నావు? 14 ఏళ్లకి. బచ్చగాన్ని అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా. 30 ఏండ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఇడిచి కొజ్జగా లెక్క బతికినా. కానీ ఇప్పుడు వచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికలు లేరా? మన కులపోడే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే గిది పత్రికా ధర్మం అంటారు. గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. అరే చల్, గియన్ని మంత అన్నాడు. నేనైతే సిన్సియర్. మెడలో మెడలు కట్టుకుంటానంటావు. చెప్తాను. గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు. రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపించినట్టు చూపిస్తా. నువ్వైతే రాసుకో. నన్నైతే ఇడిసేరా అదే. ఇదైతే బిలాంక్ చెక్ అన్నట్టు. నీకు ఎంత కావాలంటే అంత రాసుకో. పైసలొద్దు, వదిలి. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజు పని చేస్తుంది అనుకో, ఏం చేస్తావు? ముఖం తిప్పుకుని దాటేస్తావు కదా. గట్లనే నన్ను కూడా దాటి రాదే. ఈ చేతులు కాదు కాళ్ళనుకో అన్నటి కంత్రి ఉని కాదు. ఈ స్ట్రైట్ నీ బంచన్, నీ కాలు మొత్తన్నా గా ఒరిజినల్ పైన నా ముఖాన్ని కొట్ట రాదు. తీసుకోండి సార్. ఏమంటావు తమ్మి? కాఫీ తీసుకోండి. మరిగా ఫైలు ముందు కాఫీ తాగండి. ఇప్పుడు చెప్పు తమ్మి. నేను సంస్కారం ఉన్నవాడిని. ఇంటికి వచ్చిన వాడిని బయటికి పొర్రా పిచ్చిన కుక్క అని చెప్పకూడదు కదా. వచ్చారు, కాఫీ తాగారు, వెళ్ళరండి. కాలు మొక్కిన కానీ కాదన్నావు. నువ్వు నా లెక్క ముండోనివే. గదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరతావు. వస్తా తమ్మి. సార్, గుడ్ న్యూస్. మనం కేసు గెలిచేసాం. అవునా? ఇదిగోటి కాపీ.
చాలా సంతోషం లాయరు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పదండి. ఏంటి ఇప్పుడు కూడా షాపింగ్ చేయాలా? నువ్వు రా. లోపలికి వెళ్తూ గొడుగు ఎందుకు? అదెంత? ఏదమ్మా? అదిగో ఆ గ్రీన్ కలర్ది. అది 10 రూపాయలమ్మా. సరే. అయ్యా బాబు, గుడ్డోని బాబు, ధర్మం చేయండి అయ్యా, గుడ్డోని బాబు. ఇచ్చేది చేతిలో ఇవ్వచ్చు కదా. మల్లేశ్వర్ ఎక్కడ? కూర్చోండి. వద్దు, ఈ మర్యాదలు వద్దు. ఈ గొడవలు, కేసులు, పగలు అన్నీ పోవాలి. నా మనవరాలు సుఖంగా బతకాలి. అందుకు నీకేం కావాలి? పొలాలు కావాలా, ఫ్యాక్టరీలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా? నీ మనవరాలు నా ఇంటి కోడలు కావాలి. ఎస్, మల్లీశ్వరుని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి. అప్పుడు ఆపేస్తాను. ప్రామిస్, అన్నీ ఆపేస్తాను. నాకు తెలుసు వాళ్ళని చంపేస్తారు. నా మాట విని నువ్వు వెళ్ళిపో ప్రసాద్, ప్లీజ్. వెళ్తాను. నువ్వు ఇలా కన్నీళ్ళతో కాకుండా నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్తాను. నిన్ను యువరాన్లా చూసి మరీ వెళ్తాను. నేను వైజాగ్లో రోడ్డు మీద చూసిన మల్లేశ్వరి, నాతో కలిసి కాఫీ తాగిన మల్లేశ్వరి ఓ కోటకు రాని. ఆ మాట అనుకున్నప్పుడెలా గర్వంగా ఉంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను. నాకోసం నువ్వెందుకు రిస్క్ తీసుకోవాలి? నాకేదో అవుతుందని నువ్వెందుకు భయపడాలి? నీకేం కాదు మల్లేశ్వరి, నేనుండగా నీకేం కాదు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, వాళ్ళు నిన్ను చంపాలంటే ముందు నన్ను చంపాలి. రా.
ఏంటి కావేరి, ఏమైంది? గిరి, మా నాన్న మనుషులు పంపించాడు గిరి. కావేరి ప్లీజ్, నువ్వు ముందు రైల్వే స్టేషన్ నేను వచ్చేస్తాను. ప్లీజ్ స్టేషన్ లో వెయిటింగ్ రూమ్ ఉండు, అక్కడ సేఫ్ గా ఉంటావు. కావేరి ప్లీజ్, నాకేం కాదు, నా మాట ప్లీజ్. 5 నిమిషాలు వచ్చేస్తాను. కావేరి గో, కావేరి ప్లీజ్ గో, కావేరి సేఫ్ గా ఉంటావు. చూడు, వీళ్ళందరూ కాళ్ళు చేతులు విరిగి నిన్నటి నుంచే ఈ హాస్పిటల్లో ఉన్నట్టు రిజిస్టర్లో ఎంటర్ చెయ్యి. సార్, మీరెవరినైనా మర్డర్ చేసి వచ్చారా? చెప్పింది చెయ్యకపోతే నువ్వు మర్డర్ అయిపోతావు. రిజిస్టర్లో రాయి. రాసుకోండి డాక్టర్ గారు. నిజంగానే కాళ్ళు చేతులు విరిగి వాళ్ళు మీ హాస్పిటల్లోనే జాయిన్ అవబోతున్నారు.
హలో 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 చిచి వెదో ఫోను వెదో గవర్నమెంట్ పెట్టకో గవర్నమెంట్ మందే. ఆపండి మీ క్యాసెట్. హలో అన్నయ్య. అన్నయ్య కాదు, అల్లుడు. గొడ్డు కారం నోట్లో పడ్డట్టయిందా? ఈ పాటికి మర్డర్ అయిపోయి ఉంటాను అనుకున్నావా? మర్డరా? అటువంటి అలవాట్లు మా వంశంలో లేవు. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆడదానికి సొమ్ములు అందంగా ఉంటాయి కానీ కొమ్ములు అందంగా ఉండవు మినిస్టర్ అత్త. ఆంధ్ర వాళ్ళకి పోట్ల గిత్తన్నా పొగరబోతు అత్తన్నా ఇష్టం కదా, విరుస్తా, నీ ఒక్కొక్క కొమ్ము విరుస్తా. ఈలోగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి లెఫ్ట్ లెగ్లు రైట్ హ్యాండ్లు విరిగిన నీ వాళ్లను డిశ్చార్జ్ చేయించుకో.